దోమకాటు గురికాకుండా జాగ్రత్త పడాలని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య, హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ బుధవారం తెలిపారు. జీపాలెం పంచాయతీ పరిధిలోని పద్మానగర్ నందు ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిల్వ ఉంటే దోమల ఉత్పత్తి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయని వివరించారు. 5 రోజులకు మించి నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. కొబ్బరి చిప్పలు, టైర్లు, సీసాలు, కూలర్లు, రుబ్బురోలు నందు నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు, బోధకాలు వంటి వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా విలేజ్ హెల్త్ క్లినిక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దోమకాటు గురికాకుండా దోమతెరలు, రాత్రిపూట వేపాకు పొగ వేసుకోవాలన్నారు. కాచి వడబోతున్న నీళ్లను మాత్రమే తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త ఏఎన్ఎం ఉషా, ఆశా కార్యకర్త జహీరా, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆయిల్ పెడితేనే అది బతుకు చచ్చిపోతాయి. అవి గుడ్లు పెట్టారు వాన పడితే పడతా ఉంటది. ఎన్నిసార్లు కడిగేది మీరు కడగద్దు, మీరు వాడుకోరు కదా. ఇది వాడతా ఉన్నాం కదా. ఈ తొట్లు అంతా వాడాడ గుంట్లో ఉండేది ఏం చేస్తాం. నేను అనేది మీరు